విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు నారాయణపేట జిల్లాకు సంబంధించిన టి రాములన్న మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అక్క. బాగున్నారా అన్న? అక్క బాగున్నామక్క. అన్న, మన ఇంటర్వ్యూ ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. అక్క, ఆ పూరులో అమ్మ సాగనంపినప్పుడు, అమ్మ నన్ను సాగనంపు, అమ్మ నన్ను సాగనంపు, అమరుల తోవలోన అమ్మ నన్ను సాగనంపు, 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 అమరుల త్రోవలోన అమ్మ నన్ను సాగనంపు, అమ్మ నన్ను సాగనంపు, అమ్మ నన్ను వీరులు కోరిన దారిలో ఇప్లవ తడుగుల సవ్వడిన పడే అమ్మ నన్ను సాగనంపు, అమరుల తోవలోన అమ్మ నన్ను సాగనంపు. మంచి పాటతో స్టార్ట్ చేసినాం అన్న. అన్న, ఇప్పుడు మీ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారు? మాది నారాయణపేట మండలము, అప్రేటిపల్లి విలేజ్. మా విలేజ్లో అంటరానితనం కోసం మేము 2 క్లాసుల పద్ధతి ఉంటే, మేము ఉట్కూరులో 5వ తరగతి నుంచి హాస్టల్లో ఉండి ఉట్కూరులో చదువుకున్నాము. అక్కడ నుంచి ఊళ్ళకు వచ్చి మేము హోటల్కి పోయి చాదామన్నా కూడా మాకు అంత ఇబ్బంది. మన గ్లాసులో ఏడున్నామంటే అక్కడ ఉండే చూడు తీసుకొని తాగండి అంటే దాన్ని చూసి మాకు జీర్ణించుకోలేక ఆ 2 గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పోరాడినాం అక్క మేము. అవునా? అయితే అంటరానితనం ఉన్నది ఇంకా అప్పుడు ఉండే అక్క మేము. మీ చిన్నప్పుడు 96లో అప్పుడు మేము చదివినాం. ఎట్లా అంటే మీ ఊరు మొత్తం అట్లే ఉండేదా? ఊరు మొత్తం అట్లే ఉండేది అక్క. మేము ఇద్దరమే ఉట్కూరులో చదువుకుంటూ ఉన్నాము. మా ఫ్రెండ్స్ బాలకృష్ణ అని నేనని, ఇట్లా ఉంది కదా మన పరిస్థితి ఏంది, ఇంత హీనంగా చూడబట్టి మనుషులాగా చూడకపోతే ఏందని చెప్పి మాకు అనిపించి అట్లా దానికోసం స్ట్రగుల్ చేసినాం అక్క. మార్పు వచ్చిందా ఏమన్నా? ఇప్పుడు మార్పు వచ్చింది అక్క. ఇప్పుడు మార్పు వచ్చి అసలు ఏ కార్యక్రమం అయినా మన ఇళ్ళలోకి వస్తున్నారు, వాళ్ళు మా అన్నతోనికి వస్తున్నారు, మనం వాళ్ళతోనికి వస్తున్నాము, అన్ని తీన్కం చేసుకోం, అంతా స్టార్ట్ అయింది. దీనికోసం మా మీన ఎన్నో కేసులు కూడా పెట్టినాం. మేమేమి బెదరలేదు, అదరలేదు. ఏం చేస్తారు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు? అక్క, మేము ఇప్పుడు అరుణోదయ నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. నేను 1990 నుంచి కమ్యూనిస్ట్ పార్టీలనే కొనసాగుతున్నా, అట్లే కమ్యూనిస్ట్ పార్టీలే నడుస్తున్నా. కమ్యూనిస్ట్ పార్టీలకు ఎట్లా రావాలనిపించింది అన్న మీకు? ఈ స్ట్రగుల్ నుంచే వచ్చినాం అక్క మేము. అంటరాంతనం కోసం అన్నప్పుడే ఆ పార్టీ అండగా ఉండి దానికోసం మేము పోరాటం చేసినాం. పాటలు మీరు ఫస్ట్ పాడిన పాట అంటే అదే కులం కోసం అట్లా వచ్చినప్పుడు మేము ఒక పాత్ర వేసినాం. ఊళ్ళో వీధి నాటకం వేసినప్పుడు మునిరంగస్వామి ఆ పాత్ర వేసినప్పుడు ఆ డ్రామాలో నేను ఒక పాత్ర వేసిన. ఏం పాత్ర? నల్లారెడ్డి అనే పాత్ర వేసిన. ఒకటి నల్లారెడ్డి అనే పాత్ర వేసినప్పుడు అప్పుడు కులం కోసం నేను ఒక కందార్థం అని పాట పాడినప్పుడు నన్ను మా వెంకటరాములని అమర్జింత అరుణోదయలో పనిచేస్తుండే, ఆ పాట పాడినప్పుడు నువ్వు చాలా పనికొస్తావని చెప్పి అప్పుడు అరుణోదయకి వెళ్ళి ఏం పాట తీసుకున్నారు. ఆ పాట కులమెక్కడ గుణమెక్కడ కులహీనులమైతిమింకా గుణవంతుడికా అన్ని కులములు ఒక్కటే అందరి రక్తము ఒకటే కులమెందుకయ్యా నరునకు మంచి గుణమే కారణము నరునకు మంచి గుణమే కారణము కులమని నీవు కుములుట పని ఏమి కులమని నీవు కుములుట పని ఏమి అన్ని కులములు ఒకటే అందరి రక్తము ఒకటే కులమెందుకయ్యా నరునకు మంచి గుణమే కారణము. పద్యం అన్న ఇది? అది పద్యం అక్క, ఇది కందార్థం. అంటే ఈ పద్యం పాడినాక మిమ్మల్ని తీసుకెళ్లారా పాట? నన్ను అరుణోదయ కమిటీలో ఎవరు అసలు మీకు? వెంకటరామ్ సార్. అమర్జింత్ అని ఆయన ఇప్పుడు సాయి చందల నాయన. సాయి చంద్ వాళ్ళ నాన్న. ఓ, అన్న కూడా బాగా పాడతాడు కదా పాటలు? మంచిగా పాడతాడు. వెంకటరామ్ సారు, నేను, సత్యము అందరం కలిసి అప్పటి నుంచి ఉన్నాము.
గౌస్ కానీ అందరం కృష్ణ కానీ అందరం కలిసి అప్పటి నుంచే ఉన్నాము. అరుణోదయ కమిటీలో మిమ్మల్ని పనిచేస్తున్నాము. ఈ పాటలకు పరిచయం చేసింది, ఈ దారిలో తీసుకొచ్చింది సాయి చంద్ర వాళ్ళ నాన్న. నాన్న మీ ఆధ్వర్యంలో పోరాటం ఇప్పుడు కమ్యూనిస్టు భావాలతో ఈ పార్టీలో మీరు చేస్తున్నారు కదా, మీ ఆధ్వర్యంలో ఏమైనా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నారు కదా, న్యాయం జరిగిందా ఎక్కడైనా? నేమంటే అంటరాంతనం కోసం దాన్ని స్ట్రగుల్ చేసుకొని మేము సాధించుకున్నాం అక్క. అదొకటి పార్టీ అండ ఉండి ఎన్ని కేసులైనా పోరాటాల ద్వారా సాధించుకున్నారా? సాధించుకున్నాం. ఇంకా ఏమేమి చేసేది గ్రామాలలో మీరు అప్పటి నుంచి చేస్తున్నారు కదా, అప్పటి ముచ్చట అడుగుతున్నా అక్క. మేము ఆ స్ట్రగుల్ చేసి ఏం చేసినామంటే ఎస్సీ కాలనీలో అసలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎస్సీ కాలనీలో ఇటువంటి బల్బులు కూడా లేవు. అసలు వీధి దీపాలు పెట్టుకొని బతికిన చరిత్ర ఉంది. ఈ పార్టీ నుంచి పోరాటం చేసి మేము ఆ తంబాలు ఇగ్గుకొని మా వాడల ఎస్సీ వాడల కరెంట్ తీసుకొచ్చినాం. ఊళ్ళకి బస్సు లేకపోతే మొత్తం పార్టీ ఆధ్వర్యంలో శ్రమదానం చేసి రోడ్డుకు బస్సు తెచ్చినాం అక్క పార్టీ నుంచి. మీరు మీ ఆధ్వర్యంలో మీ పోరాటాల వల్ల స్తంభాలు వేపించి బస్సులు తెప్పించి ఊరికి బాగు చేసినాం అక్క. పేరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఉంది అక్క ఊరికి. మేము అంత చేసిన దానికి పేరు ఉంది అక్క ఊళ్ళో. అవునా? నేను 2017లో ఎంపీటీసీగా నిలబడ్డా. మా భార్యని నిలబెట్టా. గెలిచిరా? గెలవలేదు అక్క. 100 ఓట్లలో ఓడిపోయినాం అక్క. అయ్యో. 100 ఓట్లలో ఓడిపోయి. ఇంకా మీరు మీటింగ్లలో పాడే పాటలు యువకుల గురించి కూడా వాడినాం అక్క. పాడండి. యువకులారా రండిరా చేరరా, ప్రగతిశీల యువజన సంఘంబులో. యువకులారా రండిరా చేరరా, ప్రగతిశీల యువజన సంఘంబులో. ఆగస్టు 15 అధికార మార్పిడి, తెల్లోడి చేతి నుండి నల్లోడికి వచ్చరా. ఎవడెచ్చి ఏమి చెయ్యలేదురా, దోపిడింక ఎక్కువాయ సోదరా. ఎవడొచ్చి ఏమి చెయ్యలేదురా, దోపిడింక ఎక్కువాయ సోదరా. చాలా బాగుందన్న, మీ వాయిస్ కూడా బొంగురు గొంతు బాగుంది. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అంటే? అక్క నాకు ఇప్పుడు వచ్చేసి 49 ఉండొచ్చు అక్క. ఓకే, 49 అంటున్నారు కదా. మీ కాలంలో అంటే అప్పుడు మీరు చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా మీరు ఈ విప్లవ పార్టీలో. అయితే అప్పటికి ఇప్పటికి విప్లవ పార్టీలో ఏమైనా మార్పులు అనిపిస్తున్నాయా మీకు? మార్పులు అంటే ఏం పెద్దగా మాకేం మార్పు అనేది అనిపించలేదక. మేము పార్టీలో ఉండి ఇంత వయసుకు వచ్చి ఇదైనా కూడా మాకు మార్పు అనేది ఏం లేదు. పార్టీలో కూడా మేము ఎంత చేసినా కూడా ఈ పార్టీలు, నేను అడిగేది ఏంటంటే ఈ పార్టీలు మీరు ఆర్గనైజేషన్ అంటున్నారు కాబట్టి చీలిపోయినాయి, ఎక్కడికెక్కడికి ముక్కలు చీలిపోయింది. ఈ చీలిపోయింది మీకు ఏమన్నా బాధ అనిపిస్తుందా? అంటే ఎందుకు చీలిపోయినాయి అని, లేదా అసలు ఎందుకు ఐక్యతగా ఉండలేకపోతున్నారు విప్లవ పార్టీలు? ఒక బాధ చాలా అనిపిస్తుందంట. చీలికలు పేలికలు అయ్యి అసలు ప్రజల్ని అంతా ఎక్కడ పక్కదారిన పట్టిస్తున్నారు అక్క. వీళ్ళ స్వార్థాల కోసం అంతా చీలికలు పేలికలు అవుతున్నారని నా ఆవేదన అక్క. చీలికల పేలికలు అన్నది ఇలా స్వార్థాల కోసం, స్వలాభాల కోసమే కమ్యూనిస్ట్ పార్టీలు అనేది మునుపు ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా కనిపించడం లేదని అనిపిస్తుంది నాకైతే. మేము అక్కడ చూసుకుంటున్నాం కదా మా జిల్లాలో కానీ అది కానీ, మాకు ఏమి న్యాయం కూడా జరగడం లేదనేది కూడా అనిపిస్తుంది. అదే ఈ మధ్య కాలంలో కానీ ఇంతకుముందు కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చీలిపోయినాయి. ఒక చీలిపోయి ఎవరికి వాళ్ళు పార్టీలు పెట్టుకున్నారు. అట్లా మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకేమన్నా మార్పు అనేది అడిగిన. అందుకే ఈ విప్లవ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వస్తే మీకు ఎట్లా అంటే, ఒక వేదిక మీదకి వస్తే అన్ని పార్టీలు ఐక్యత ఒక వేదిక మీదకి వస్తే మంచిగా ఉంటుందని మనం ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోరు కదా. మీరు మీ కమిటీలలో మాట్లాడుకోరా? మరి ఎంతైనా మాట్లాడతాము. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఐక్యంగా ఉంటే ఏమైనా సాధిస్తామని చెప్పి కూడా అనుకుంటున్నాము. కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అంటాం, కానీ మీరంతా ఏకమైతే ఆ ప్రపంచ కార్మికులు ఆటోమేటిక్ ఏకమవుతారు కదా అని చెప్తే కూడా ఎవరు శివన పట్టించుకోవడం లేదు. ఒక పాట ఎల్లన్న అదే పోరాటంలో చనిపోయింది కాక, ఎల్లన్న చనిపోయిన దానికోసం
వీరాసుర విప్లవరణధీరా ఎల్లన్న ఈర ఉద్యమ పోరుల వరిగిండే మాయన్న వీరాసుర విప్లవరణధీరా ఎల్లన్న వీర ఉద్యమాల పోరులో ఒరిగిండే మాయన్న. ఖమ్మము జిల్లా కడుపుల పుట్టి కాలే కడుపుల బాధలు చూసి కమ్మునిజం ధ్యానం చేసి కష్ట జీవుల చెంతకు చేరి కష్టజీవుల చెంతకు చేరే చల్ కదము దొక్కి జన పోరును నడిపిండే ఎల్లన్న కనిపించిన పేదల కళ్ళల్ల వెరిగిండే మాయన్న వీరాసుర విప్లవరణధీరా ఎల్లన్న వీర ఉద్యమ పోరుల వరిగిండే మాయన్న చెట్ల నాగలి గట్టి ఎడమాటమవుతుంది కూలి రైతు పేదలు ఒకటిగా చేసి దోపిడి దొరగన్ల అక్రమ భూములు ఎర్ర జెండలు వాటి పేదలకు వంచి పల్లె తల్లి పోరు పంటై పండిండే మాయన్న రాజపంత మార్గదర్శి నిలిచిండే మాయన్న వీరాసుర విప్లవరణధీరా ఎల్లన్న వీర ఉద్యమ పోరుల వరిగిండే మాయన్న వీర ఉద్యమ పోరుల వరిగిండే మాయన్న. మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నావు అని అంటున్నా. ఫుల్ టైమరా పార్ట్ టైమరా? ఫుల్ టైమర్ గా తీసుకోండి పార్ట్ టైమ్ గా తీసుకోండి అంటే కూడా లెక్క చేస్తారే అని చెప్తున్నా. అయ్యా ఇది ఫుల్ టైమర్ కాదు, లేదక్క పార్ట్ టైమర్ కూడా కాదు. నేను చెప్పి ఒక 6 నెలలు అవుతుంది, ఏమి ఆలోచనిస్తలేరక్క. పార్ట్ టైమర్ కూడా తీసుకోవట్లేదు, ఫుల్ టైమర్ కూడా తీసుకోవట్లేదు. కానీ మీకు చేయాలని ఉందా? చేస్తున్నాం అక్క, తప్పదు. ఇంకా పేదల కోసం నిర్ణయించుకున్నాం కదా, ఎక్కడ పోయినా ఏం లేదు. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఏదే పార్టీ అయితే కమ్యూనిస్ట్ పార్టీలే న్యాయం చేస్తామని మా వయసు ద్వారా అట్లే అనిపిస్తున్నాం అక్క. ఓకే సరే, ఇంకా మీరు ఏమేమి చేస్తారు? అక్క మేము కమ్యూనిస్ట్ పార్టీని ఆర్గనైజేషన్ చేసుకుంటా అరుణోదయాల్లో ఎక్కడున్నా మీటింగ్లకు వెళ్ళి పాటలు పాడడం. పర్సనల్ అంటే ఏం పర్సనల్ లేదు. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి పని ఏం లేదు అక్క. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ 3rd ఇయర్ చేస్తుంది ఇప్పుడు. సెకండ్ పాప మొన్న ఇంటర్ పాస్ అయింది, బీటెక్ కోసం అప్లై చేసినాం అక్క. ఓకే, ఇద్దరు అమ్మాయిలేనా. మీరు ఏమన్నా పాటలు పాడతారు కదా, రాస్తారా? రాసినాం అక్క. మొన్న అదే రాయల్ చంద్రశేఖర్ చనిపోయినప్పుడు రాసినాము. మీరు రాసిన పాటలలో ఒకటి పాడండి. వీరుడమ్మా రణధీరుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, విప్లవాల యోధుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, విప్లవాల యోధుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, విప్లవాల యోధుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, వీరుడమ్మా రణధీరుడమ్మా, కమ్యూనిస్టు ముద్దు బిడ్డమ్మా, కమ్యూనిస్టు ముద్దు బిడ్డమ్మా, రాయల చంద్రశేఖరయ్యమ్మా, కమ్యూనిస్టు ముద్దు బిడ్డమ్మా, కమ్యూనిస్టు ముద్దు బిడ్డమ్మా, కమ్యూనిస్టు ముద్దు బిడ్డమ్మా, రాయల చంద్రశేఖరయ్యమ్మా, కమ్యూనిస్టు ముద్దు బిడ్డమ్మా. మీరే రాశారా? బాగా రాసిరన్న, బాగుంది అక్క. అన్నా అక్క ఇంకా కొన్ని మీకు నచ్చిన పాటలు? క్యాషెట్లు అన్నప్పుడు వెంకటేష్ మీద ఒక పాట పాడినాం అక్క. ఉద్యమాల దారిలోన ఉరకలేచిండే అన్న మా వెంకటేశ్, ఉరకలేచిండే అన్న మా వెంకటేశ్, ఉద్యమాల దారిలోన ఉరకలేచిండే అన్న మా వెంకటేశ్, ఉరకలేచిండే అన్న మా వెంకటేశ్, ఉద్యమాల దారిలోన ఉరకలేచిండే అన్న మా వెంకటేశ్, వీరుడయ్యిండే విప్లవాల ముద్దు బిడ్డ, ఉద్యమాల దారిలో ఉరకలేచిండే అన్న మా వెంకటేశ్, వీరుడయ్యిండే విప్లవాల ముద్దు బిడ్డ. మీరు పాడిరా? మేమే ఉన్నాం. ఎప్పుడు పాడిరు ఇది? 1917 అయితే 18లో వాడింటాం అక్క. 18లో. ఓ, ఈ పాట ఉంది రికార్డింగ్ మీది. ఇంకా ఉన్నాయా? ఇది ఒకటే నాకు, ఇది ఒకటే వాడినా. ఇంకా కొన్ని మీకు నచ్చిన పాటలు?
నీ వెత్తిన జెండా ఇడువబోము ఎల్లన్నో నీ నెత్తురు గుండెల కద్దుకుంటాం ఎల్లన్నా వెత్తిన జెండా ఇడువబోము ఎల్లన్నో నీ నెత్తురు గుండెల కద్దుకుంటాం ఎల్లన్నా నీడా చూపినోడి వన్న తోడు నడిచినోడి వన్న తోడు నడిసి నోడి వన్న తోడు నడిసి నోడి వన్న భూమి పంచినోడి వన్న బువ్వ వెట్టినోడి వన్న బువ్వా పెట్టి నోడి వన్న బువ్వా పెట్టి నోడి వన్న కుండాలున్నా మెతుకులన్నీ ఎల్లన్నో అవి గుండె వగి ఎట్టేరన్న ఎల్లన్నా నువ్వు పెట్టిన జెండా ఇడువబోము ఎల్లన్నో నీ నెత్తురు గుండె కద్దుకుంటాం ఎల్లన్నా నువ్వు పెట్టిన జెండా ఇడువబోము ఎల్లన్నో నీ నెత్తురు గుండె కద్దుకుంటాం ఎల్లన్నా నువ్వు వెత్తిన జెండా ఇడువబోము ఎల్లన్నో నీ నెత్తురు గుండెలు కద్దుకుంటాం ఎల్లన్నా వావ్, నిజంగా బాగుందన్న. ఇది మా చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం ఈ పాటలు. ఊర్లల్లో క్యాసెట్లు వచ్చేది, వాక్మెన్లు, అది చిన్న చిన్న టేప్ రికార్డులు ఉంటాయి కదా, రీల్ క్యాసెట్లు, అవి వేసుకొని బాగా వినేటోళ్ళం అన్నమాట. నాగన్న పాటలు బాగా వినిపించేది. నాగన్న ఎక్కువ పాడేటోడు ఈ పాటలన్నీ కూడా. ఇవే పాడతారా, ఇంకేమన్నా జానపదాలు పాడగలరా? సుక్కబొట్టు వెట్టుకొని చంద్రన్న చూరు కింద నిలుచుంటరా చంద్రన్న చూరు కింద నిలుచుంటరా చంద్రన్న సుక్కబొట్టు వెట్టుకొని చంద్రన్న చూరు కింద నిలుచుంటరా చంద్రన్న చూరు కింద నిలుచుంటరా చంద్రన్న జోయాడు చూసే సుక్కలకు చంద్రన్న సుక్కబొట్టు సున్నమాయరా చంద్రన్న సుక్కబొట్టు సున్నమాయరా చంద్రన్న సురగడు చూసే సూపులకు చంద్రన్న సుక్కబట్టు సున్నమాయరా చంద్రన్న సుక్కబట్టు సున్నమాయరా చంద్రన్న. చిన్నప్పుడు బాగా ఈ పాట వినేదాన్ని. మా అమ్మ కూడా పాటలు పాడుతుంది బాగా. ఈ పాట బాగా పాడేది. ఇది ఎట్లా, నేను పాడే పాట, మా అమ్మ పాడే పాట ఎట్లుంటుందంటే ఇదే సేమ్ బాణి ఇదే. సుక్క బొట్టు పెట్టుకొని చంద్రన్న సుక్క బొట్టు పెట్టుకొని చంద్రన్న తూరు కింద కూసుంటెరో చంద్రన్న వాడు చూసే చూపులకు చంద్రన్న వాడు చూసే చూపులకు చంద్రన్న సుక్క బొట్టు శూన్యమాయరో చంద్రన్న సుక్క బొట్టు శూన్యమాయరో చంద్రన్న. మా అమ్మ పాడేదన్నమాట చిన్నప్పుడు ఈ పాట. ఇప్పుడు మీరు పాడినాక నాకు గుర్తొచ్చింది. చాలా బాగుంటాయి ఈ పాటలు. నాట్లల్లో కోతలలో బాగా పాడుకుంటారు అన్నమాట. ఇంకొకటి పాడేది మా అమ్మ బాగా నాట్లల్లో కూడా ఈ పాట. ఇది ఏం పాట అంటే, ఒకటి అంటది ఒగలబడుతుంది వస్తదో రాదడుగు, ఒకటి అంటది ఒగలబడుతుంది వస్తదో రాదడుగు, మన్ని చూసిన కంట్లో మన్ను వెయ్యబడు ఏమిస్తాడో అడుగు, నారి నారిలో నారి సుందరి నవే ముఖం దానా, నారి నారిలో నారి సుందరి నవే ముఖం దానా, నీ నొసట ఉన్నది నదువరు బొట్టు భలేగుంది బాలా. చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం అమ్మ పాడుకునే పాటలు ఇవన్నీ కూడా. మాకేమో ఈ జానపద పాటలు రావు పాడడం, ఎక్కువ చైతన్య గీతాలు ఇవే ఎక్కువ పాడుకునే వాళ్ళం ఇంట్లో. మా అమ్మ కూడా సింగర్ బాగా. ఇప్పుడు మీరు పాడిన కాబట్టి గుర్తుకొచ్చింది ఆ పాట. ఓకే, ఇంకా ఇంకేమన్నా పాడగలరా పాటలు? రైతుల కోసము, రైతులని ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆ రైతులని ఏ విధంగా చూస్తున్నారంటే ఆ రైతుల పరిస్థితి అంతా ఘోరంగా ఉంది అని చెప్పి రైతు పాట. బురద నుండి బువ్వను తీస్తే రైతు బాగుండంటారు, బురద బట్టల రైతును చూసి దూరంగుండని అంటారు, బురద నుండి బువ్వను తీస్తే రైతు బాగుండంటారు, బురద బట్టల రైతును చూసి దూరంగుండని అంటారు, బురద నుండి బువ్వను తీస్తే రైతు బాగుండంటారు, బురద
మురుగా బట్టల రైతులు చూసి దూరంగా ఉండని అంటారు. అరే పుడమి తల్లి పులకారించే నేల తల్లి పులకారించే, పుడమి తల్లి పులకారించే నేల తల్లి పులకారించే. అన్నా రైతన్నా నీవు, అరే అన్నా రైతన్నా నువ్వు లేవరా రైతన్నా, అన్నా రైతన్నా నువ్వు లేవరా రైతన్నా. రైతుల మీద పాట. రైతుల పాట. ఓకే అన్న, మంచి పాటలు పాడారు. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైంను మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది టి రాములన్నతో మాట ముచ్చట పాట కార్యక్రమంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా. మీ నిర్మల.